సుమంగళీర్యం వధూర్యమాగం సమేత పశ్యత సౌభాగ్యదస్తం విపరేతున ఓం దీర్ఘ సుమంగళీ భవ సత్సంతానయోగ్యత ఫలసిద్ధిరస్తు అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే. కళ్ళు నిండిపోయినాయి. పద్మావతి, నా కొడుకు పుట్టినరోజుని ఇంత కన్నుల పండుగగా చేస్తావు అనుకోలే. నీ మీద నమ్మకంతోని ఈ ఏడాది నువ్వే చేయాలని చెప్పినాను గాని నా నమ్మకాన్ని మించి చేసినవి వేడుక జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ వేడుక నాకే గిట్లుంటే సీనయ్య ఇంక నీకెట్లుండాలి? ఇది నీ పుట్టినరోజు వేడుకే కాదు, నీ పెండ్లం నీ పుట్టినరోజుకిచ్చిన కానుక. నలుగురి కోసం చేసినది, నా కోసమేం చేయలా. పోనీలే, అప్పటికి మంచే చేసినది. కానుక ఇది కాదత్తమ్మా, సీనయ్య సంబరపడే కానుక నా మనసు ఇవ్వడం. ప్రేమించినప్పుడు నా మనసులో చోటిచ్చాను కానీ నా మనసు తనకివ్వలేదు. ఇప్పుడు ఈ రోజు దాన్ని కానుకగా ఇస్తాను. పద్మావతి, ఏందా ఆలోచన? ఇంకా ఏం చెయ్యాలనా? పాలెక్కువ పొంగితే ఒలికిపోతాయి. నువ్వు చేసిన ముచ్చట్లతో మనసులు పొంగిపోయినాయి. చాలు, పొర్లిపోతే ఈ సంతోషంలో ఏదో చిన్నది పోయినా బాధ అవుతుంది. గందుకే సాలంటున్నాను. ఇంటికి పోదామా? పదండ్రే. కర్మ కర్మ కర్మ. ఈ దినం ఇంట్లో ఒక్క పనోడు కూడా పల్లోకి రాలే. కూలోడు, పాలోడు, పనోడు, చివరికి అంట్లు తోమేటి అప్పలమ్మ కూడా గా దుర్గమ్మ కొడుకు పుట్టినరోజు సంబడానికి పోయినది. సీనయ్య బాబు పుట్టినరోజట. సీనయ్య బాబు ఆ చివరోడంటే ఎంత ఇష్టమో గా దుర్గమ్మకి. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు ఈ దుర్గమ్మ ఊరికే అన్నం పెడతాను, ఉచితంగా బట్టలు పంచిపెడతానంటూ పంచేసుకుని బతికేటోళ్ళందరినీ తోల్కపోతాంది. ఛీ, నాకు కర్మ పట్టినది ఎలా. ఒంటరిగా దొరికింది చిన్న పొద్దు. చెప్తా. చిన్నపద్దు, ఈరోజు దుర్గమ్మ గారి అబ్బాయి సీనయ్య పుట్టినరోజటగా?
బావదా? అవును, మీ బావగారి పుట్టినరోజే. నువ్వు వెళ్ళొచ్చుగా. నేనా? అవును, నువ్వే. ఇదిగో, ఆ వంకతో నువ్వు అక్కడికి వెళ్తే నీ కృష్ణని కలవచ్చు కదా. ఇంకేం ఆలోచించకు, చక్కగా రెడీ అయి వెళ్ళు. పెద్దమ్మా. ఓ మాట అడిగి చూడు. నేను కూడా వచ్చి ఓ మాట చెప్తాలే. ఒప్పుకుంటుందా? హ్మ్, ఒప్పుకుంటుందో లేదో అడిగితేనే కదా తెలిసేది. వెళ్ళడుగు. నేను కూడా నీ వెనకే వస్తాను. వెళ్ళు. ఏందే ఏడకొచ్చి నిలబడినావు? ఏం లేదు పెద్దమ్మా, బావ పుట్టినరోజు అంట కదా. బావనా? అయితే నేను కూడా వెళ్ళి చూసొస్తాను. అబ్బో, గదేమన్నా తిరునాళ్ళా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? పెద్దమ్మ అక్కడ రంగుల రాట్నం తిరుగుతాంది, పోయి తిరిగొస్తా అన్నట్టు అడుగుతాను. నీ ఏషాలు నాకు బాగా తెలుసునే. ఇగో, ఈ వంకతో పోయి ఆ కిట్టయ్య గారిని కలవాలనే కదా నీ వంకలు నాటకాలు. పో, లోనికి పోయి నీ పనులు చూసుకో. లేదంటే మూలన కూర్చుని అని ఏడుస్తావు కదే, గట్ల ఏడు. అంతేగాని నేను మాత్రం నిన్ను యాడికి పంపా. పోనీలేండి, ఏదో ముచ్చట పడుతుంది కదా, పంపించచ్చు కదా. ఇదిగోమ్మా, గా దుర్గమ్మ సంగతి అట్లానే గా ఇంట్లో ఉన్నోళ్ళ సంగతి నీకు తెలవకపోవచ్చేమో గాని దీని సంగతి నాకు బాగా ఎరకనే. గిదిప్పుడు పోయినాదంటే మళ్ళా తిరిగొస్తది అనే నమ్మకం అయితే నాకు లేదు. గా కిట్టిగా అంతా లేచిపోయినా లేచిపోతది. అయ్యో, అదేం మాటండి. ఆ ఉన్నమాటేనమ్మా. ఇగో, నేనిప్పుడు దీన్ని వదిలినాననుకో గదే జరుగుతదాడా. ఓయ్, ఇంకా ఏందే బెల్లం కొట్టిన రాయిలా ఏండే నుంచున్నావు? లోని బో. నీ పెండ్లై కాపురానికి పోయినప్పుడే ఈ ఇంటి గడప నువ్వు దాటెడిది. కప్పటిదాకా ఈ ఇండే పడుండాలే. పోయి లోన ఏడు. గిదంతా మామూలే, మా ఇంట్లో విషయాలు నీకు తెలియదు కదమ్మా. గిదంతా వదిలే గాని ఏ పని మీద వచ్చినావు? ఏం లేదండి, ఓసారి చూసిపోదామని. ఆహా, గట్లనా? పెండ్లి పనులన్నీ సక్కంగా జరుగుతున్నాయి, మంచిగా చూడనీకొచ్చినావు. సర్లేమ్మా, నువ్వు పోయిరా, బాగానే ఉన్నాం మేమంతా. అబ్బబ్బబ్బబ్బా, గీ ఇంట్లో పని ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పేటట్లేదు. గీ అప్పలమ్మ ఎప్పుడొస్తుందో ఏందో. సినియా, లేదు, ఇప్పుడు నేను నీతో ఎలాగైనా మాట్లాడాలి. నేను అనుకున్నది చెప్పాలి. చెప్పు. పొద్దున్నుంచి ఏదో చెప్పాలని నా వెంట తిరుగుతున్నావు కదా, చెప్పు. మహా అయితే ఏం చెప్తావు? నువ్వు నాకు ఇష్టం లేదు, నిన్ను అనవసరంగా ముట్టుకున్నాను అని తిడతావు, అంతే కదా? అది కాదు సీనయ్య, నేను చెప్పేది వినొచ్చు కదా. చెప్పు, వినక తప్పదు కదా.
సీనయ్య, ఈ మాట నీకు ఎప్పుడూ చెప్దాం అనుకున్నాను, కానీ ఈ క్షణంలో చెప్దామని ఆగాను. అదేంటో చెప్పు. అది పద్మావతి, పద్మావతి, ఓ పాలు బయటికి రమ్మా. ఏంటత్తమ్మా? ఏం లేదు పద్మావతి, ఈ రోజు సీనయ్య పుట్టినరోజు కదా, భార్యాభర్తలిద్దరూ ఒక చోట ఉండరాదు. సీనయ్య బ్రహ్మచర్యం పాటించాలి. గందుకే నువ్వీడ బండుకోవద్దు, నా గదిలో బండుకుందిరా. ఈ రోజు ఏం కర్మ, రోజు గదే పరిస్థితి కదా. ఈ రోజు నా మనసులో మాట ఎలాగైనా సీనయ్యకి చెప్పేయాలి. చెప్పిన తర్వాతే అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి. పద్మావతి, వస్తున్నా అత్తమ్మా. సీనయ్య, నీకు విషయం చెప్పాలి. గదెందో తొందరగా చెప్పు, కూలీలకి పైసలు ఇయ్యాలా. ఇది తొందరగా చెప్పే విషయం కాదు సీనయ్య. అయితే తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు చెబుతూలే. ఆగు. లేదు సీనయ్య, ఇప్పుడే చెప్పేస్తాను. ఇక ఆగలేను. అవును, కోపం వస్తే ఆపుకోలేవుగా. నిజమే సీనయ్య, నాకు కోపం ఎక్కువే. మనం ఇలా దూరం అవ్వడానికి, మన కాపురం కలహాలతో నిండిపోవడానికి కారణం నువ్వే. అవును, నువ్వే కారణం అనుకున్నాను సీనయ్య. కానీ నువ్వు కాదని, నాకున్న ముక్కు మీద కోపమే కారణమని నాకు మొన్నే తెలిసింది. నాకు కోపమే కాదు, మూర్ఖత్వం కూడా ఎక్కువే. నా మాటే తప్ప ఎదుటి వాళ్ళ మాట వినను సరికదా. నేననుకున్నదే నిజమని నమ్ముతాను. నా మాట కన్నా ప్రేమించిన మనసుని నమ్మాలని
అది మోసం చెయ్యదని, చేస్తే ఆ ప్రేమ నిజం కాదని, నీ ప్రేమ నిజమేనని, అందుకే నువ్వు కూడా నిజాయితీపరుడువేనని నాకు మొన్ననే తెలిసింది సీనయ్య. మనం చాలా పోగొట్టుకున్నాం సీనయ్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పావో, ఆఖరి నిమిషంలో వచ్చి ఎందుకు తాళి కట్టావో నాకంతా తెలిసింది సీనయ్య. నేను చదువుకుంటున్నానని అపోహపడి పెళ్ళయ్యాక అత్తమ్మకి తెలిస్తే ప్రమాదమని, అలాగని నేను చదువుకోకుండా ఉండలేనని, అదే పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాకు దక్కకపోయినా నేను కోరుకున్న చదువు నాకు దొరుకుతుందని, నా కోసం, నా సుఖం కోసం, నా చదువు కోసం నీ ప్రేమని త్యాగం చేయాలనుకున్నావని నాకు తెలిసిపోయింది సీనయ్య. నీ ప్రేమని త్యాగం చేయాలనుకున్నావని నాకు తెలిసిపోయింది సీనయ్య. అందుకే నా మనసు విప్పి నా మనసులో మాట చెప్పాలనుకున్నా. ఐ లవ్ యూ సీనయ్య, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను సీనయ్య. కానీ నీ పుట్టినరోజు అడ్డం వచ్చింది. ఆ రోజు కానుకగా నా ప్రేమని మళ్ళీ అందివ్వాలనుకున్నాను. ఈ జన్మలో నిన్ను అపార్థం చేసుకోను సీనయ్య. మనం బతుకున్నంతకాలం కలుసుందాం, సరేనా సీనయ్య? మాట్లాడవే. సరే పద్మావతి, అలాగే ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు. పోనీలే, ఇప్పటికైనా నా మనసు రాయి కాదు, వెన్నలాంటిదని తెలుసుకున్నావని చెప్పు సీనయ్య. ఏమేం సీనయ్య? నా మాట విని మాటలు రావట్లేదా? కన్నీళ్ళొస్తున్నాయా? వద్దు సీనయ్య, ఇక మనకి కన్నీళ్ళొద్దు, అంతా ఆనందమే. మాట్లాడవేంటి? సీనయ్య నా మాటలు విన్నాడా, వినలేదా? ఖచ్చితంగా వినుండడు. ఇప్పుడే నా మనసులో మాట చెప్పేస్తాను.